ఆంగ్ల భాష రావాలంటే ముందుగా ఏబీసీడీలు నేర్చుకోవాలి. అలాగే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఏబీసీడీలే నేర్చుకోవాలి అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. మన దృక్పథం, ప్రవర్తన, వ్యక్తిత్వం, కోరిక లాంటి అంశాలే మన విజయాన్ని నిర్దేశిస్తాయి. జీవితంలో విజయం సాధించాలంటే ఈ 4 అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి. వ్యక్తిత్వ వికాసంలో ఏబీసీడీల గురించి గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి అందరితో కనుక కమ్యూనికేట్ చేయకుండా, అందరితో ఇంటరాక్ట్ అవ్వకుండా తను ఏ రంగంలోనూ విజయాన్ని సాధించలేడు, అసలు మనుగడ సాధించలేడు. అందుకే ఈ క్రమంలో మానవ సంబంధాల పాత్ర నిజంగా చర్చించుకోవాల్సిన అవసరం. విద్యార్థి దశ నుండి కూడా మనం తీసుకున్నట్లయితే చాలామంది విద్యార్థుల్ని హ్యూమన్ రిలేషన్స్, ఈ మానవ సంబంధాలు అనేవి ఏ విద్యార్థి అయితే ఆ స్కూల్ డేస్లోనే కావచ్చు, మిగతా తన తోటి విద్యార్థులతో మంచి రిలేషన్స్ కలిగి ఉంటాడో, అందరితో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఎవరైతే ఉంటారో అతడు మాత్రమే కాలేజ్ లైఫ్లో బాగా రాణిస్తాడు. కాలేజ్ లైఫ్లో మిగతా వాళ్ళందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు తనకు తెలియకుండానే ఒక లీడర్షిప్ క్వాలిటీ పెరుగుతుంది. ఆ లీడర్షిప్ క్వాలిటీ పెరిగినప్పుడు అందరూ తనని గుర్తిస్తూ ఉంటారు. తనను ఎప్పుడైతే అందరూ గుర్తిస్తూ ఉంటారో, తన మాటకు విలువనిస్తూ ఉంటారో, ఆ క్రమంలో తన మీద తనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తను సాధించే విజయాల తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు మనం ఆ విద్యార్థి దశలో తీసుకున్నా, అలాగే బిజినెస్లో కానీ ప్రొఫెషనల్గా తీసుకున్నా కూడా, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్లో తీసుకున్నా కూడా మనకు ఆత్మసంతృప్తి కానీ, రైట్ హ్యాపీనెస్ కానీ, ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మనకున్న రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నారు. వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నారు. వాళ్ళు ఒక బిల్డింగ్ తీసుకుంటే గేట్లు వేసేసారంటే 2 సంవత్సరాలు ఆడి జీవితం ఆ బిల్డింగ్లోనే ఆ విద్యార్థిది. బయట ఇంకేం జరుగుతుంది అనే విషయం తెలియదు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మెంటల్గా ఆ విద్యార్థి ఎలా ఫిక్స్ అయిపోతున్నాడు, ఇదే నా ప్రపంచం, నేను ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలేమో, ఇలా ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతానేమో అనే సైకలాజికల్ స్థిరంగా ఉండిపోతున్నాడు. ఆ క్రమంలో మానవ సంబంధాల యొక్క విలువ, ఈ అటాచ్మెంట్స్, ఎమోషన్స్ షేర్ చేసుకుంటే వచ్చే పవర్ ఏంటో, దాని కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో, ఆ డెవలప్ అయ్యే వ్యక్తిత్వం ఏంటో, దీనికి సంబంధించిన అవగాహన స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఇప్పుడు కలగట్లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం హ్యాపీగా ఉండాలి అని, కానీ మన ఆనందం కూడా చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్న జనాల్ని బట్టి, వాళ్ళతో మనకున్న రిలేషన్ బట్టి ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది అంటూ ఉంటారు, అసలు రిలేషన్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? మెయిన్గా 3 ఏరియాలు గుర్తించాలండి. ముందు మన ఫ్యామిలీలో రిలేషన్స్ బాగుండాలి. తర్వాత ప్రొఫెషన్, అంటే విద్యార్థి అయితే కాలేజ్లో కావచ్చు, ప్రొఫెషన్లో బాగుండాలి. ఆ తర్వాత సొసైటీలో బాగుండాలి. ఈ ఫ్యామిలీలో, ప్రొఫెషన్లో, సొసైటీలో రిలేషన్స్ ఎక్కడైతే బాగుంటాయో అప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణంగా హ్యాపీగా ఉండగలడు. హ్యాపీ మైండ్స్ కెన్ ఓన్లీ ప్రొడ్యూస్ క్రియేటివ్ థాట్స్. మైండ్ ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మంచి థాట్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అది విజయానికి మొదటి మెట్టుగా నిలుస్తుంది. ఎప్పుడైతే మనకు మంచి రిలేషన్స్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన అందరూ సహాయం చేస్తారు, మనల్ని అర్థం చేసుకుంటారు, మనతో జనాలు నడుస్తారు అనే కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్నైనా మనం ఈజీగా యాక్సెప్ట్ చేయగలం, మనం మొదలుపెట్టగలం. అందుకే విజయానికి మొదటి మెట్టు ముందు మనకున్న రిలేషన్స్, మానవ సంబంధాలు. ఒక పెద్ద మిషన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కానీ ఒక చిన్న పిల్లాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేం. 2 ఫ్రెండ్స్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కష్టం. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. ఒక్కొక్క వ్యక్తి యూనిక్గా ఉంటాడు. కాబట్టి ద గ్రేట్ ఆర్ట్ రిక్వైర్డ్ ఓన్లీ టు మెయింటైన్ ద గుడ్ హ్యూమన్ రిలేషన్స్. అంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికే అసలు చాలా స్కిల్ కావాలి, కొంచెం ఓపిక కావాలి, ముందుగా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మనకు చక్కగా సక్సెస్ సాధించవచ్చు. ఈ సంబంధాలు చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది ఇంట్లో ఫ్యామిలీతో బాగుంటారు, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, కానీ ఆఫీస్కి వెళ్తే వీళ్ళతో నాకేంటి అనుకుంటారు. కొంతమంది ఆఫీస్లో బాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, బట్ ఇంట్లో ప్రాపర్ రిలేషన్స్ ఉండవు. ఇంట్లో గొడవ అయిందనుకోండి, ఆఫీస్లో పనిచేయలేము హ్యాపీగా. ఆఫీస్లో డిస్టర్బ్డ్గా ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండలేము. కొంతమంది ఇల్లు అవసరం, ఆఫీస్ అవసరం కాబట్టి 2 చోట్ల బాగా మెయింటైన్ చేస్తారు. కానీ సొసైటీకి వచ్చేసరికి సొసైటీలో ఎవరికి ఏమైతే మనకేంటి సంబంధం అన్నట్టుగా తీసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక దశలో స్టార్టింగ్ స్టేజ్లో ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయితే, కెరీర్లో ఎదుగుతున్నప్పుడు మన ప్రొఫెషన్ ఇంపార్టెన్స్ తీసుకుంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత
నీ ఈగో సాటిస్ఫై అవ్వాలన్నా, నీ గుర్తింపు కావాలన్నా, నీ సక్సెస్ని ప్రపంచం గుర్తించాలన్నా సొసైటీ, అప్పుడు కానీ నీకు ఆనందం రాదు. అందుకే సొసైటీలో కూడా అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఫ్యామిలీ, ప్రొఫెషన్, సొసైటీ ఈ 3 ఏరియాస్లో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తామో, వీటన్నిటిని కోఆర్డినేట్ చేయగలుగుతామో, దెన్ సక్సెస్కి అది మంచి ఫౌండేషన్ అని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు మరో విరామం.